అవేఆర్ టాక్స్కి పునఃస్వాగతం. గత 2-3 రోజులుగా మనకి న్యూస్ ఐటమ్స్లో బాగా నలుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి అనంత ప్రయాణం. అనంత అంటే అనంతపూర్లో వారు అక్కడ ప్రయాణం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడము, ఆయన స్పెషల్ హెలికాప్టర్లో బెంగళూరు నుంచి ఇక్కడికి రావడము, సరే అక్కడ పెద్దల్ని అడ్రస్ చేయడం. అంటే ఒక మనిషి చనిపోతే దాన్ని ఆయన సానుభూతి చెప్పడం కోసమని ఇంత పారఫెర్నేలియా ఇంత ఇది అంతా చేస్తుంటే అంటే ఇటు తెలుగుదేశం నుంచి అటు వైఎస్ఆర్సీపీ నుంచి పరస్పరం ఒకరినొకరు దూషణలు చేసుకుంటూ రావడం ఇంత ఇది చేయడం అని. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే మనకి ఇప్పుడు రాజకీయాల్లో చూస్తుంటే దౌర్భాగ్యం ఎంతకు దిగిపోయిందని అంటే అటు మనం ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చూసినా లేకపోతే తెలంగాణలో ఇప్పుడు తెలంగాణలో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా మరి నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా వీధిలో మాట్లాడుకునే పరిభాషే మనకు కనబడుతోంది. మాట్లాడితే నీకు బట్టలు ఓడితీస్తా లేకపోతే అవన్నీ మాట్లాడడం నాకే ఇదిగా ఉంది. సో ఇట్లాగా కొంచెం దూషణతో ఎక్కువగా అవతల వాళ్ళని అంటే మనకి ఇదివరకు రాజకీయాల్లో ఇచ్చేట్టు మాట్లాడేటప్పుడు ఇచ్చిపుచ్చి గౌరవంగా మాట్లాడటము, ఏకవచనంలో ఇప్పుడు ఎవరిని సంపాదించలేదు. ఇప్పుడు ఏకవచన ఇది యూజ్ చేయడం ఎక్కువైపోయింది. దాంట్లోనూ అది మరీ అంటే ఎవరైనా వినడానికి చాలా సిగ్గుమాలిన దీని కింద ఉంది. సో మరి ఇట్లా మాట్లాడటం అది కరెక్ట్ అవునా కదా? జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ విధంగా మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటమే కాదు, అవతల పక్క మొన్న ఏలూరులో కూడాను వైఎస్ఆర్సీపీ ఆయన గుంటూరు అవతల వాళ్ళని ఇట్లా చేస్తాము ఇవతల వాళ్ళని ఇట్లా చేస్తామని చెప్పి ఒక విధమైనటువంటి భయోందోళనలను ప్రజల్లో కల్పించడం అనేది ఎంతవరకు సబబు? దీని మీద ఏ విధంగా అంటే ప్రతి వాళ్ళు దీన్ని ఏంటంటే సెల్ఫ్ ఇంపోజ్డ్ ఇది పెట్టుకుంటే మంచిదని అనుకుంటున్నాను నేను. దీని మీద యొక్క మీ స్పందన కావాలి. ఇది అసలు హారిబుల్, ఒక మాటలో చెప్పాలంటే హారిబుల్, జూప్సాకరంగా ఉన్నది భాష. అందులోనూ 5 ఏళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇటువంటి భాష మాట్లాడటం అంటే చాలా క్షమించరాని విషయం. ఇది ఈరోజే కాదు, మొదటి నుంచి అనుకున్నది. అప్పుడు నంద్యాల బై ఎలక్షన్ టైంలో కూడా మాట్లాడుతూ, ఇది బిఫోర్ 2019 కన్నా ముందు జరిగిన నంద్యాల బై ఎలక్షన్, ముఖ్యమంత్రి గారిని నడి రోడ్డు మీద పెట్టి కొట్టాలని ఏదో అన్నాడు. సో ఇది చాలా చాలా వెరీ వెరీ అన్బికమింగ్ ఆఫ్ ఏ పర్సన్, పెద్ద పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి కామెంట్లు అయితే కాదు. చాలా దిగజారిపోయింది. ఆయనే కదా, ఆయన అనుచరులు కూడా అట్లాగే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు చెప్పినట్టుగా ఈ సైడ్ ఏం తక్కువ లేరు, బట్ రిలేటివ్గా బెటర్. ఎందుకనంటే వాళ్ళంత దరిద్రంగా ఇంకెవరు మాట్లాడటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు అట్లాగే మాట్లాడారు, అధికారం పోయినప్పుడు కూడా అట్లాగే మాట్లాడారు. ఏదో ఫండమెంటల్ రైట్, జన్మ హక్కు మాకే ఉన్నది, ఇంకెవరికి లేదన్న రకంలో మాట్లాడటం జరుగుతున్నది. చాలా తప్పు. బట్ దీనికి ఎట్లా రియాక్ట్ కావాలి, ఎవరు రియాక్ట్ కావాలి? గవర్నమెంట్ రియాక్ట్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రియాక్ట్ కావచ్చు, డిగ్నిఫైడ్గా రియాక్ట్ కావాలి. అది వదిలేసి ఎవడో ఇండివిజువల్ ఎస్ఐయో సిఐయో వీడియో ముందుకు వచ్చి వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అదేంది? ఎక్కడి అదొక తప్పు. దానిని మించిన తప్పు ఇది. నువ్వు ఒక యూనిఫార్మ్డ్ ఆఫీసర్వు. సో ఏ రెస్పాన్స్ ఇచ్చినా అట్లా మాట్లాడిన దానికి రెస్పాన్సు ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి ఉండొచ్చు, పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి, లేదా గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ కెన్ కండెమ్ ఇట్. ఇండివిజువల్గా ఒక పోలీస్ ఆఫీసరు బయటకు వచ్చి వీడియో ఇది ఇచ్చి కౌంటర్ చేసి ఇష్టం వచ్చినట్టు ప్రేరపడటం అనేది అది ఈక్వల్లీ రాంగ్ థింగే. సో ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున్న పరిస్థితిని చూస్తే మాత్రం చాలా చాలా హారిబుల్గా ఉంది. దాంట్లో ఇక్కడ కూడా తెలంగాణలో ఏం బెటర్గా ఉందని కాదు, తెలంగాణ మించిపోయింది ఆంధ్రప్రదేశ్. సో ఐ థింక్ ఆయన ఈ విషయం పొలిటికల్గా కూడా ఆయనకేం మైలేజ్ ఇవ్వదు, నెగిటివ్ అవుతుంది. ఇది ఎట్లాగో పొలిటికల్ మైలేజ్ ఇచ్చేటటువంటి వ్యవహారం అయితే కాదు, నెగిటివ్ అయ్యేటటువంటి వ్యవహారమే. రియలైజ్ చేసుకుంటే మంచిది, లేకపోతే దాని ఫలితం ఆయన అనుభవిస్తాడు.
ఆయన మాటల్లో కొంచెం విఘ్నత అయితే ఉంచాల్సిన అవసరం అయితే చాలా అవసరం. మోర్ సో ఆయన ఇప్పుడు ఒక పార్టీ లీడర్ కాదు, ఎక్స్ చీఫ్ మినిస్టర్, అది మర్చిపోకూడదు ఆయన. మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం.